హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే నేను ఈరోజు ఇంట్లోనే గోబీ 65 ఎలా చేయాలి, అసలు రెసిపీ ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేదంతా కూడా ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను. ఇక ఇందులో వచ్చేసి మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్నగా ముక్కలుగా, మీడియం సైజ్ ఉండాలి ముక్కలు, అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటన్నింటినీ కూడా ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఉడకనించాలి. ఒక 5 minutes అలా ఉడికితే దాదాపు 70% అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా 70% బాయిల్ అయిన తర్వాత వెంటనే వాటిని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న వెంటనే కొంచెం కూల్ వాటర్ వేయటం వల్ల అదంతా కూడా ఇంకా మరీ మెత్తగా కాకుండా స్టిఫ్గా ఉండిపోతుంది. అప్పుడే మనకు చాలా క్రంచీగా వస్తుందన్నమాట ఇది గోబీ అంతా కూడా. ఇలా అన్నీ షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి వెంటనే కూల్ వాటర్ వేసేసుకుంటే బాయిల్ కాదనమాట పూర్తిగా. ఇక నేను ఇది వచ్చేసి దాదాపు ఒక 250 grams వరకు తీసుకున్న క్యాలీఫ్లవర్. ఇందులోకి వచ్చేసి ఒక మీడియం సైజ్ స్పూన్, 2 టేబుల్ టీ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 1.5 ఆ స్పూన్తో 1.5 స్పూను శనగపిండి వేసాను అనమాట. ఇక ఇందులోకి 1 స్పూన్ కార్న్ పౌడర్, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నా. ఇక ఫుడ్ కలర్ అనేది మన ఆప్షన్, మనకి కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మనం స్కిప్ చేసుకోవచ్చు. అదైతే మస్ట్ అండ్ షుడ్ అయితే ఏం కాదు. ఇలా ఈ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మైదా పిండి, బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఈ 4 పిండిలు వేసుకొని అందులోకి కాస్త ఉప్పు, పసుపు, కారం ఎనఫ్, అలాగే కొంచెం గరం మసాలా అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక మరీ లూజ్గా ఉంటే కనుక ముక్కలన్నీ పట్టుకోదన్నమాట పిండిని. అందుకు మనం పకోడీ పిండికి ఎలాగైతే మనం బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా పిండిని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలా ఉన్నప్పుడే అది క్యాలీఫ్లవర్ అంతా ముక్క నీట్గా అంటుకుంటుంది పౌడరు. అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా క్రంచీగా అనిపిస్తుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. ఇక ఇందులోకి ఆ ముక్కలన్నీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. ఇక ఆయిల్ బాగా డీప్ ఫ్రై మంచిగా వేడైన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇలా డీప్ ఫ్రై రెడ్గా మారే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మొత్తం బాగా ఇది రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మంచిగానే ఏగుతున్నాయి అన్నమాట, బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా చేసుకుంటేనే లోపల కూడా అంత మంచిగా బాయిల్ ఉంటుంది, లేదంటే పచ్చిగానే అనిపిస్తుంది. మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంతే, సింపుల్, ఇంకేం లేదనమాట. చాలా క్రంచీగా అనిపించింది, టేస్ట్ కూడా అయితే మంచిగానే ఉందన్నమాట. బాగా వచ్చింది టేస్ట్ అంతా కూడా, క్రంచీగా మెత్తగా లేకుండా బాగా వచ్చేసింది. ఇలా మొత్తం మిగిలినదంతా కూడా రిమైనింగ్ ఇలా వేసేసుకోవడమే. ఇక లాస్ట్లో కాస్త పిండి మిగిలితే అది ఆప్షనల్, మనం చిల్లీ, కరివేపాకు అండ్ గోడంబి ఏమన్నా కూడా అందులో మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. మంచింగ్ కోసమైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా చిల్లీ, కరివేపాకు అండ్ కొంచెం గోడంబి ఉంటే అది కూడా వేసేసాను. మంచింగ్కి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంచిగా వచ్చిందనమాట టేస్ట్ కానీ అంతా కానీ. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత ఇక మనం అగైన్ లెమన్, ఆనియన్ తినొచ్చు. ఇక పిల్లలైతే కెచప్తో అయితే కూడా చాలా మంచిగా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ తినడానికి కూడా చాలా క్రంచీగా
మంచి టేస్ట్ అనిపించింది అనమాట. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.